డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పినాం, లాస్ట్ ఇయర్ చెప్పినాం, అంతకుముందు కూడా చెప్పినాం. తెలుసు డిపార్ట్మెంట్ కూడా తెలియదనే కాదు, డిపార్ట్మెంట్ కూడా కోరేది ఏంటంటే సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని. చర్యలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకుండా స్టాక్ అంతా మన దగ్గర డీలర్ దగ్గర, మీ దగ్గర స్టాక్ వచ్చినప్పుడు అప్పుడు ఇన్స్పెక్షన్ మొదలు పెడుతున్నారు. మీ దగ్గర విత్తనాలు వచ్చినప్పుడు అప్పుడు వచ్చి శాంపిల్ తీస్తాము, మీ స్టాక్ రిజిస్టర్ అప్డేట్ లేదు, లేకపోతే మేము విజిలెన్స్ టీమ్ చేసినాము. నేను ఏమంటున్నా అంటే మీరు ఏంటంటే ఇవాళ ఒక జెన్యూన్ డీలర్, తప్పులు చేసే డీలర్ ఎవరు కూడా షాపు ఓపెన్ చేసి లైసెన్స్ తీసుకొని అఫీషియల్గా స్టాక్ రికార్డు పెట్టి ఎవరు చేయడం. ఎవరు తప్పులు చేస్తారో వాళ్ళకి షాపు ఉండదు, లైసెన్స్ ఉండదు, వాళ్ళకి పెట్టుబడి కూడా అవసరం లేకుండా ఇలా వ్యాపారం కొనసాగిస్తున్నారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇలా పిలిస్తే ఒక 60-70 మంది డీలర్లు వచ్చారు. ఇంకా కొన్ని రోజులు ఇదే వ్యవస్థ కానీ కంటిన్యూ అయితే ఒక 10 మంది కూడా మీ వారు మేము కూడా అమ్మలేము ఇతరాలు. నేను ఇంకోటి మాలాంటి కంపెనీలు మా దగ్గర ఎంత రీసెర్చ్ మీద మేము ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. ఇవాళ వీరా బోర్డే కాకుండా కొత్త వెరైటీస్ అంటే రైతులకు కోరుకుంటున్నారు వాళ్ళు.